బాగుంటుంది. అలాగే తద్వారా మనలో ఉన్నటువంటి స్వామికి చెప్పినట్లు మనలో ఉన్నటువంటి రుగ్మతులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఇంకొక అన్ని ధార్మిక సంస్థలు అంటే రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి, జిల్లా స్థాయి చెప్పినారు. ముఖ్యంగా హిందూ ధర్మానికి సంబంధించిన విషయాల్లో కళలకు సంబంధించి చాలా ప్రాధాన్యం ఉంటుంది. అంటే కూచిపూడి అనుకోండి, కోలాట భజన ఉంటుంది, సంగీత కళాకారులు ఉంటారు. వీళ్ళందరూ కూడా నేను స్వయంగా చూసింది ఏమంటే వాళ్ళు చాలా ఆవేదనలో ఉన్నారు. ఎవరు కూడా సరైనటువంటి జీవనోపాధి లేదు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఆ కమిటీలలో సంగీత ప్రాధాన్యం కలిగినటువంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వడం వల్ల ఈ సంగీతము, జానపదము, అలాగే భారతీయ కళలన్నీ కూడా జీవిస్తాయి. భారతీయ కళలకు మనం చేతునిచ్చిన వాళ్ళం అవుతాము. అటువంటి చేతునిచ్చేటువంటి ఒక సూచన కూడా ఈ కమిటీలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మంచి